ఛానల్కి స్వాగతం. నేను పెద్దలక్ష్మి. లయన్స్ క్లబ్ మెంబర్ శ్రీమతి శ్రీదేవి గారు వారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి ఎంతోమందికి చేయూతను అందించి జైలు శాఖల్లో కూడా పనిచేసి అన్ని విధాలుగా ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినటువంటి మానవతామూర్తి, మాతృమూర్తి. వారిని అడిగి వారు కూడా ఈ కుషాయి గుడిలో ఉన్నారు. వారిని అడిగి ఈ టెంపుల్లో వారు కూడా ఒక భక్తురాలు, కోరిన కోరికలు తీర్చేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఇలాంటి భక్తులు ఈ యొక్క ఆలయంలో ఎంతోమంది ఉన్నారు. కానీ అందరినీ అడగటానికి మనకు టైం సరిపోదు కాబట్టి శ్రీమతి శ్రీదేవి గారిని అడిగి ఈ టెంపుల్కి ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి వారు ఇక్కడికి వస్తూ ఉంటారు అని వారి మాటల్లోనే తెలుసుకున్నాం. నమస్తే శ్రీదేవి గారు, బాగున్నారా? బాగున్నాను మేడం. శ్రీదేవి గారు మీరు కుషాయిగూడలోనే ఉంటారా? నేను బాగుంటే కుషాయిగూడ అండి. సో నాకు ఇప్పుడు 51 ఇయర్స్. సో ఇది నేను 11 ఇయర్స్ ఉన్నప్పుడు ఇది 82లో ఇది గుడి కట్టారు. సో చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్తో ఆడింది కాబట్టి మెయిన్గా మ్యారేజ్ లైఫ్, సోషల్ లైఫ్ వీటిలో కొంచెం బిజీగా ఉన్న ఏ టైంలో నాకు కుదిరినా ఈ గుడికి వస్తూ ఉంటాను. అలాగే మా చైర్మన్ గారు మా కుషాయిగూడలో ఉండడం కాకుండా ఆయన సీనియర్ కూడా స్కూల్లో. సో ఆయన చైర్మన్ అయినా మామూలు అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాగానే దర్శనం చేసుకోవడం కానీ, వచ్చిన వాళ్ళని పలకరించడం కానీ, అలాగే ఈ గుడిలో నిజంగా భద్రులు గారు అందరూ చెప్పినట్టు మనం ఎంతో మనసు బాధ పెట్టుకొని ఈ గుడికి వచ్చినా అంత ప్రశాంతంగా బయటికి వెళ్ళచ్చు. అలాగే ఎటువంటి కోరుకున్నా నిజంగా ఆ దేవుడు క్షణాల్లో తెలియకపోయినా ఆ రోజుకి మనశ్శాంతి కలిగేటట్లయితే చేస్తారు. అలాగే పంతులు గారు చెప్పినట్టు అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని నేనైతే కోరుకుంటాను. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరితో మీ అనుబంధం ఎలా ఉంది? చుట్టుపక్కల గ్రామంలో చాలామంది మమ్మల్ని గుర్తుపెడతారు. సో మేము ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో కానీ ఎక్కడ డైరీకి పలకరిపోయినా ఈ 10 మినిట్స్ మేము 10 మినిట్స్ వస్తే 9 మినిట్స్ మాకు తెలిసిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ పీపుల్ ఉంటుంది వాళ్ళందరికీ బాగున్నారని అడగడం కానీ. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది మేడం ఇక్కడ రావడానికి. సో ఈ టెంపుల్తో మాకున్న అనుభవం అయితే చిన్నప్పటి నుంచి కూడా ఉంది. అలాగే ఇక్కడే కాదు, ఎక్కడైనా మేము వెళ్ళినా కుషాయిగూడ టెంపుల్ అంటే మేము వెళ్ళాము అది రావాలి లేదా ఏదో చెప్తూ ఉంటారు. అలాగే మేము తిరుపతికి టికెట్స్ తీసుకొని ఆ లైన్ వెళ్ళి 1 నిమిషం చూడడానికి ఎంతో కష్టపడుతుంటాం. కానీ ఇది మా గుడి, మేము గర్భగుడికి వెళ్ళి ఎంతసేపు కావాలన్నా అంతసేపు ఉండి ఆ దేవుడిని దర్శించుకుని బయటికి రావడం అవుతున్నాం. సో మాకు తిరుపతి దేవస్థానం గుడి ఎంతో పవిత్రమైందో ఈ గుడి కూడా అంతే మేడం. థ్యాంక్ యూ శ్రీదేవి.